బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్తో సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి మీద కేసు నమోదైంది. శిల్పా రవిచంద్ర నివాసానికి అల్లు అర్జున్ దంపతులు వచ్చిన సమయంలో భారీగా జన సందోహం వలన మధ్యలో అల్లు అర్జున్ చూసేందుకు కదిలి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. దీంతో తాము అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్తో సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి మీద ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఆసక్తికరంగా జరుగుతూ వచ్చిన ఏపీ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మే 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కూడా జరగబోతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న స్థానికేతరులు, ఇతర నాయకులు నియోజకవర్గాలను విడిచి వెళ్లిపోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. అయితే చివరి రోజున తనకు స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి అల్లు అర్జున్తో తన భార్యతో సహా స్నేహారెడ్డితో కలిసి వెళ్లారు. తనకు రవిచంద్రారెడ్డి ముందు నుంచే పరిచయమని, గతంలో ఎన్నోసార్లు కలుస్తూ ఉండేవాళ్లం, కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 6 నెలలకు ఒక్కసారి మాత్రమే కలుస్తున్నారని, కష్టపడి పనిచేస్తున్నాడని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా ఏమిటి అని అంటూ అల్లు అర్జున్ తన స్నేహితుని గెలిపించమని కోరారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బస్వరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. బస్వరాజ్. సంపత్, ఈరోజు ఏదైతే జరిగిందో అంటే నంద్యాలలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడము, తిరుపతి దేవస్థానానికి వెళ్తూ ఫ్యామిలీ తనకు చాలా ఏళ్ళుగా మంచి స్నేహితుడని, సన్నిహితుడని శిల్పా రవిచంద్రారెడ్డిని వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి కలుసుకోవడము, అదేవిధంగా అక్కడ ఒక సినీ హీరో కాబట్టి అంటే పబ్లిక్ క్రౌడ్ కూడా భారీ ఎత్తున రావడం, ఏదైతే ఈ ఈసీ అంటే ఎలక్షన్ కోడ్ నిబంధనలకు అది విరుద్ధంగా జరిగిందని, అంటే వితౌట్ పర్మిషన్ ఆర్ఓ వాళ్ళ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ సినీ గ్లామర్ తో అక్కడ జనం గుమిగూడడం అదంతా కొంచెం ఎలక్షన్ కోడ్కి విరుద్ధంగా ఉందనే యాంగిల్లో అంటే ఈ రోజు ఆర్ఓ గారు అయితే అల్లు అర్జున్ అలాగే అభ్యర్థి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బట్ వీళ్ళు ఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇద్దరిపైన కూడా కేసు కట్టడం జరిగింది. అయితే ఏదైతే ఎలక్షన్ నిబంధనల కోడ్కు విరుద్ధంగా అంటే ఎన్నికలు ప్రచార ఘట్టానికి చివరి రోజు కావడము, అదేవిధంగా ఇతను అక్కడికి వెళ్ళి శిల్పా రవిచంద్రుడికి మద్దతు తెలపడము, అంటే ఆయన అభ్యర్థిని బలపరచండి అని కోరడము, సినీ హీరో అల్లు అర్జున్ కోరడము, ఇదంతా కూడా అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది వీడియోస్. ఈ కారణంగా అంటే వితౌట్ పర్మిషన్, ఎలక్షన్ కోడ్కు విరుద్ధంగా వితౌట్ పర్మిషన్, అదేవిధంగా ఏదైతే మరుసటి రోజు పోలింగ్ ఉన్నదో పోలింగ్ కి ఆ రోజుకి అంటే స్థానికేతలు ఎవరు కూడా ఉండరాదు అనే ఒక నిబంధన కూడా ఉల్లంఘించినట్లు ఎలక్షన్ కోడ్ భావించి కేసు పెట్టడం అయితే జరిగింది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.